ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్న గుజరాతీ హారర్ థ్రిల్లర్ జాంకుడి గురించి తెలుసుకుందాం. 99 మంది రాణులను చంపిన దెయ్యం, అమ్మాయిలను లాక్కెళ్లే కథాంశంతో ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ అదరగొడుతోంది. సూపర్ ట్విస్ట్లతో థ్రిల్ పంచుతోంది. హారర్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన జాంకుడి మూవీ ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారింది. ఈ గుజరాతీ మూవీ గతేడాది థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసింది. రీసెంట్గా ఈ మూవీ హిందీలోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. హిందీలోకి వచ్చినప్పటి నుంచి స్ట్రీమింగ్లో తగ్గేదేలేదన్నట్లు దూసుకెళ్తోంది. గుజరాతీ హారర్ కామెడీ థ్రిల్లర్ జాంకుడి ఓటీటీలో అదరగొడుతోంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ షెమరోమి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు హిందీలోకి వచ్చిన ఈ సినిమా హాట్ టాపిక్గా మారింది. 2024 మే 31న థియేటర్లలో రిలీజైంది ఈ జాంకుడి మూవీ. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన గుజరాతీ ఫిల్మ్గా నిలిచింది. 2024 అక్టోబర్ 17న షెమరోమి ఓటీటీలో అడుగుపెట్టింది జాంకుడి. రీసెంట్గా హిందీ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. హారర్ కామెడీ థ్రిల్లర్ జాంకుడి థియేటర్లలో అదరగొట్టింది. ఈ సినిమాకు ఉమాంగ్ వ్యాస్ డైరెక్టర్. పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విరాజ్ ఘాలానీ ఈ మూవీతోనే డెబ్యూ చేశాడు. ఇందులో ఇంకా మానసి ఫరేక్, సంజయ్ గోరాడియా, ఓజాస్ రావల్, జయేష్ మోర్, చేతన్ ధైర్య తదితరులు నటించారు. రూరల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కింది. జాంకుడి మూవీ ఓ హారర్ కామెడీ థ్రిల్లర్. ఓ గ్రామానికి దెయ్యం పెట్టిన శాపం చుట్టూ ఈ మూవీ సాగుతోంది. పురాతన కాలంలో ఓ రాజుకు 100 మంది భార్యలు ఉండేవాళ్లు. ఇందులో 99 మంది రాణులను జాంకుడి అనే రాణి చంపింది. ఆ తర్వాత ఆమె చనిపోయి దెయ్యంగా మారింది. అప్పటినుంచి గుజరాత్లోని రనివడాలో నవరాత్రుల్లో భాగంగా గర్భ ఆడకూడదని శాపం విధించింది. అయితే రనివడా గ్రామంలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. తన ఫ్రెండ్స్తో కలిసి రాజభవనం గేటు తాళం పగలకొడతాడు. ఆ ఊర్లో అమ్మాయిలు కూడా గర్భ ఆడుతుంటారు. అంతే ఆ దెయ్యం మళ్లీ అమ్మాయిలను లాక్కెళ్తుంది. మరి ఈ అమ్మాయిలను మాయం చేసే దెయ్యాన్ని హీరో కనిపెట్టాడా? లేదా? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. జాంకుడి సినిమాలోని దెయ్యం రహస్యం, హీరో యొక్క పోరాటం ప్రేక్షకులను అలరిస్తుంది. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.